అపరాల కలుపు నివారణ చర్యలు చూద్దాం. ముఖ్యంగా అపరాలైనటువంటి మినుము, పెసర, కంది, సోయా చిక్కుడు మరియు శనగలో కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే లేదా మొదటి 2-3 రోజుల్లో ఎకరాకి 1 లీటర్ పెండిమిథాలిన్ 30% ద్రావకం లేదా అల్లోక్లోర్ 50% ద్రావకాన్ని 1.5 నుంచి 2 లీటర్లు తీసుకొని ఏదో ఒకటి తీసుకొని 200 లీటర్లో కలిపి స్ప్రే చేయాలి. లేదా విత్తిన 25 లేదా 20 రోజులప్పుడు మీరు గడ్డి జాతి మొక్కలను ఎక్కువగా గమనించినట్లయితే ఎకరాకి ఫెనాక్సిప్రోప్ ఎథైల్ 9% ద్రావకం 250 మిల్లీలీటర్లు లేదా క్విజాలిప్రోప్ ఎథైల్ 5% ద్రావకం 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపోక్విజిప్రోప్ ఎథైల్ 10% ద్రావకం 250 మిల్లీలీటర్లు ఈ మూడింటిలో ఏదో ఒకటి తీసుకొని 200 నుంచి 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలను సమక్షంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మీరు గడ్డి జాతి మొక్కలు మరియు వెడల్పాటి మొక్కలు ఎక్కువగా గమనించినట్లయితే ఎకరాకి 200 మిల్లీలీటర్ల ఇమాజిథపైర్ 10% ద్రావకం 200 నీటిలో కలిపి పైరు విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంగా గడ్డి జాతి మరియు వెడల్పాటి మొక్కలను నివారించుకోవచ్చు. మీరు గమనించినప్పుడు ఈ మందు పిచికారీ చేసినప్పుడు మినుము, పెసర, పైరు పెరుగుదల తాత్కాలికంగా 1 వారం ఆగుతుంది. శనగలో ఈ మందు అసలు వాడరాదు. ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే శనగలో ఇమాజిథపైర్ మందుని వాడరాదు. ఇది కాకుండా విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు అంతర్కృషి కూడా చేసుకుంటే మంచిది. శనగ పంటలో ఇమాజిథపైర్ వాడరాదు. అదేవిధంగా కందిలో 2-3 సార్లు మీరు అంతర్కృషి చేసుకున్నట్లయితే మనము కలుపును సమర్థవంగా నివారించుకోవచ్చు.